వెల్కమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బయాలజీ సెకండ్ చాప్టర్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్స్. హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్స్. సో యాసిడ్స్ని బేసెస్ని వాటి యొక్క టేస్ట్ని బట్టి మనం కనుక్కోవచ్చు కదా. సో టెస్ట్ బిట్టర్ టేస్ట్, తర్వాత ఆల్ ఫ్యాక్టరీ స్మెల్లింగ్ని బట్టి. సో అదేవిధంగా ఇండికేటర్ ద్వారా వాటి యొక్క స్ట్రాంగ్నెస్ అవి ఎంత స్ట్రాంగ్ అనేది ఎలా తెలుసుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. We know how acid-base indicators can be used to distinguish between an acid and a base. We know how acid-base indicators can be used to distinguish between an acid and a base. Acid-base indicators ni ఉపయోగించి అవి యాసిడ్ బేస్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. We have also learnt in the previous section about dilution and decrease in concentration of H plus or OH minus ions in solution. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, వాటిని డైల్యూట్ చేయడం ద్వారా వాటి యొక్క H ప్లస్ OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషను ఎలా తగ్గుతుందో మనము చూసాం. వాటర్లో మిక్స్ చేసినప్పుడు అవి ఏమైపోతాయి, డైల్యూట్ అవుతాయి. Can we quantitatively find the amount of these ions present in a solution? Can we judge how strong a given acid or base is? So కాబట్టి మన ఇండికేటర్స్ వాడడం ద్వారా వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, H ప్లస్ OH మైనస్ అయిన యొక్క క్వాంటిటీ ఎంత ఉంది అనేది కూడా మనము మెజర్ చేసి దాని ద్వారా వాటి యొక్క స్ట్రాంగ్నెస్ని మనం తెలుసుకోవచ్చు. వీ కెన్ డూ దిస్ బై మేకింగ్ యూజ్ యూనివర్సల్ ఇండికేటర్. దీన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక యూనివర్సల్ ఇండికేటర్ని వాడాలి. ఇది మనకి ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్ అనమాట. ద యూనివర్సల్ ఇండికేటర్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఎట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే ఆ డిఫరెంట్ కలర్స్ని చూపిస్తుంది. ఆ కలర్స్ని బట్టి ఈ హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఆ సొల్యూషన్లో ఎంత ఉందో మనము తెలుసుకోవచ్చు. ఏ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ కాల్డ్ pH స్కేల్. కాబట్టి ఈ హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆ సొల్యూషన్లో ఎంత ఉందో తెలుసుకునేటటువంటి దాన్నే మనం pH స్కేల్ అనేసి అంటారు. ఈ pH అనే పోటెంజ్ అనమాట, పోటెంజ్ అంటారు. pH అంటే పోటెంజ్ ఇన్ జర్మన్లో, P అంటే పోటెంజ్. సో పోటెంజ్ మీనింగ్ పవర్, పోటెంజ్ మీన్ పవర్, జర్మన్లో పోటెంజ్ అంటే పవర్ అనమాట. pH స్కేల్లో వీ కెన్ మెజర్ pH జనరల్లీ ఫ్రమ్ 0 to 14. సో యాసిడ్ నుంచి ఆల్కలిన్, యాసిడ్ నుంచి ఆల్కలిన్. అంటే pH స్కేల్లో మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 14 వరకు ఉంటుంది. pH షుడ్ బి థాట్ ఆఫ్ ఏ సింప్లీ యాజ్ ఏ నెంబర్ విచ్ ఇండికేట్స్ ద ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఇన్ ఏ సొల్యూషన్. pH మనకి ఏం తెలుస్తుంది అంటే pH అనేది మనకి సింపుల్గా ఏం చెప్తుంది, టు ఇండికేట్ చేస్తుంది అది యాసిడా బేసా అని. హయ్యర్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ లోయర్ ఇస్ pH వాల్యూ. అంటే ఎప్పుడైతే మనకి హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే యాటమ్స్ యొక్క నెంబర్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి pH వాల్యూ లోయర్ అవుతూ ఉంటుంది. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ద pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఎప్పుడు కూడా 7. pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఎంత, 7. వాల్యూ లెస్ దాన్ 7 కనుక pH స్కేల్లో ఉంటే అది ఎసిడిక్ సొల్యూషన్. వాల్యూ లెస్ దాన్ pH ఇన్ pH స్కేల్ రిప్రజెంట్ యాన్ ఎసిడిక్ సొల్యూషన్. యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజ్ ఫ్రమ్ 7 to 14 ఇట్ రిప్రజెంట్స్ అన్ ఇంక్రీజ్ ఇన్ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సొల్యూషన్. అంటే 7 to 14కి కనుక మన వాల్యూ చూపించినట్లయితే అది బేసిక్ నేచర్ని కలిగి OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే 7 తర్వాత OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషను క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కలీ. సో జనరల్లీ పేపర్ impregnated with the universal indicator use measure pH. సో ఇదనమాట. సో దీన్ని pH స్కేల్ అనేసి అంటారు. చూసారా, 7 కనుక ఉన్నట్లయితే అది న్యూట్రల్, అది ఎసిడిక్ కాదు, బేసిక్ కాదు. బిలో 7 నుంచి 0కి తగ్గుతూ ఉందనుకోండి మనకి ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాల్యూ 7 నుంచి 0కి డిక్రీజ్ అవుతూ ఉంటే ఎసిడిక్ నేచరు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 7 నుంచి 14కి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బేసిక్ నేచరు ఇంక్రీజ్ అయ్యి H ప్లస్ అయాన్స్ ఏమో డిక్రీజ్ అవుతూ ఉంటాయి. OH మైనస్ అయాను ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, H ప్లస్ అయాను కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 7 నుంచి వాల్యూ తగ్గే కొద్దీ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఎసిడిక్ నేచర్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? 7 to 14కి వాల్యూ పెరిగే కొద్దీ బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ఇవన్నీ కూడా pH వాల్యూస్ నోట్ చేసుకోండి.
తర్వాత కలర్ ఆఫ్ pH పేపర్ అనేది ఆ యొక్క వాల్యూస్ని బట్టి ఎలా మారుతుందో రాయాలి. ఓకేనా, మీరు రిమైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది pH స్కేల్లో మనకి కలర్ అనమాట. ఈ విధంగా కలర్ అనేది ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ కనుక పెట్టినట్లయితే మనకి 1.2 వాల్యూ దగ్గర కలర్ చేంజ్ అవుతుంది. లెమన్ జ్యూస్కి 2.2, ప్యూర్ వాటర్కి బ్లడ్ 7.4, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాకి 10, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్కి 14. ఇది హైయెస్ట్ బేసిక్ నేచర్ అనమాట. హైయెస్ట్ బేసిక్ నేచర్ కలిగినది సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. దాని యొక్క వాల్యూ 14. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసెస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ H+ ions and OH- ion produced respectively. The strength of acids and bases depends on the number of H+ ions and OH- ions produced respectively. Okay na? So if we take hydrochloric acid and acetic acid of same concentration, రెండు యాసిడ్సే కదా, కాకపోతే మరి అప్పుడు రెండింటికి ఒక వాల్యూ రావాలి కదా, రాదనమాట. సో say 1 molar, then the different amounts of hydrogen ions it's produced, these produce different ions. అంటే వీటికి ఎందుకు తేడా వస్తుంది వాల్యూలో అంటే వాటిలో ఉన్నటువంటి H+ ions యొక్క కాన్సన్ట్రేషన్ క్వాంటిటీ అనేది తేడా ఉండటం వల్ల వాటి యొక్క ఎసిడిక్ నేచర్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. యాసిడ్స్ దట్ గివ్ రైస్ టు మోర్ H+ ions ఆర్ సెడ్ టు బి స్ట్రాంగ్ యాసిడ్స్. ఎక్కువ H+ ions కలిగి ఉన్న వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. యాసిడ్స్ దట్ గివ్ లెస్ H+ ions ఆర్ సెడ్ టు బి వీక్ యాసిడ్స్. వీటిల్లో అయితే H+ ions అనేవి తక్కువగా ఉంటాయో వాటిని వీక్ యాసిడ్స్ అనేసి అంటారనమాట. అదేవిధంగా బేసెస్ కూడా. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంపార్టెంట్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. అయితే ఈ pH వాల్యూ అనేది మన ఎవ్రీడే లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. ఆర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ pH సెన్సిటివ్. ప్లాంట్స్ ఎనిమల్స్ ఎప్పుడు కూడా pH సెన్సిటివ్గానే ఉంటుంది. మన స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది pHని. అందుకని మనం ఏదైనా క్రీమ్స్ అవి వాడేటప్పుడు మనకి ఇయర్ సెన్సిటివ్ పార్ట్స్లో ముందు చెక్ చేసుకోండి. ఇయర్ వెనకాల కానీ అట్లా సెన్సిటివ్ స్కిన్లో హ్యాండ్ మీద అలా చెక్ చేసుకొని ర్యాషెస్ రాకపోతే వాడండి అనేసి అంటారు. కొన్ని మెడిసిన్స్ కూడా మనకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, ఎసిడిటీని పెంచుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే మనలాగే ప్లాంట్స్ మీద కూడా pH వాల్యూ అనేది ఎంత ఎఫెక్ట్ని చూపిస్తుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. అవర్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ద pH రేంజ్ 7 to 7.8. మన బాడీ అనేది ఎంత pHలో పనిచేస్తుంది? 7 to 7.8లోనే. సో లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ఏ నారో రేంజ్ ఆఫ్ pH రేంజ్. అంటే pH రేంజ్ కరెక్ట్గా ఉండాలన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా అవి సర్వైవ్ అవ్వాలంటే. వెన్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. సో ఎప్పుడైతే కొన్ని మన రెయిన్స్ కొన్ని యాసిడ్ రెయిన్స్ ఉంటాయి. ఈ యాసిడ్ రెయిన్స్ యొక్క pH లెస్ దెన్ 5.6 ఉంటుంది. ఏదైనా సరే రెయిన్ యొక్క pH వాల్యూ 5.6 కంటే లెస్గా ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్స్ అంటారనమాట. అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. యాసిడ్ రెయిన్ ఫ్లోస్ ఇన్ టు ఎ రివర్, ఇట్ lowers the pH of the river water. The survival of aquatic life in such rivers becomes difficult. కాబట్టి ఏమవుతుందంటే ఈ యాసిడ్ రెయిన్స్ పడ్డప్పుడు ఆ యాసిడిక్ వాటర్ అనేది ఈ యొక్క రివర్స్లో ఫ్లో అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ ఎనిమల్స్కి ఇవి చాలా ఎఫెక్ట్ని చూపిస్తాయి. కాబట్టి యాసిడ్స్ ఇన్ అదర్ ప్లానెట్స్లో కూడా ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనకి వీనస్ ప్లానెట్లో ఇక్కడ మనకి క్లౌడ్స్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో వస్తుంటాయి. కాబట్టి అక్కడ మనకి లివింగ్ అనేది లేదు కదా, అక్కడ ఉండదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎసిడిటీ అనేది కూడా మనం ఎసిడిక్ నేచర్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్ వాటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద pH ఆఫ్ ద సాయిల్ ఇన్ యువర్ బ్యాక్యార్డ్? సో మనకి pH యొక్క సాయిల్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అన్ని మొక్కలు అన్ని pH వాల్యూస్లో పెరగలేవు, సాయిలే కదా ఇంపార్టెంట్. కాబట్టి ప్లాంట్ గ్రోత్ అవ్వాలంటే వాటికి పర్టికులర్గా pH వాల్యూ అనేది కరెక్ట్గా ఉండాలి సాయిల్లో. కాబట్టి దాన్ని ఒక యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. సాయిల్లో కొన్ని సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి కొంచెం వాటర్ కలిపేసి టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఈ pH ఇండికేటర్స్ని పెట్టినట్లయితే pH ఇండికేటర్లో చూపించే కలర్ని బట్టి సాయిల్ యొక్క నేచర్ని కనుక్కోవచ్చు. దాన్ని బట్టి ఈ యొక్క సాయిల్ 3 టైప్స్గా డివైడ్ చేశారు. సాయిల్ pH బిట్వీన్ మామూలుగా 3.5 నుంచి 10 వరకు ఉంటుంది. హై రెయిన్ఫాల్ ఏరియాస్లో వచ్చి 5 to 7 ఉంటుంది. తర్వాత నార్మల్ డ్రైయర్ ఏరియాస్లో వచ్చి 6.5 to 9 pH వాల్యూగా సాయిల్కి ఉంటుందన్నమాట. న్యూట్రల్ pH వాల్యూ ఆఫ్ సాయిల్ వచ్చి 6.5 నుంచి 7.5గా మనము తీసుకోవచ్చు.
తర్వాత pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టంలో pH అనేది ఉంటుంది, ఎందుకంటే మన స్టమక్లో HCl అనేటటువంటి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ యాసిడ్ మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది కదా, అల్సర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎసిడిక్ నేచర్ని మనం మెయింటైన్ చేస్తుంది మన బాడీ. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన ఎసిడిక్ నేచర్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ అవర్ స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ద స్టమక్. ఇది మనకి ఎందుకు రిలీజ్ అవుతుందంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. డ్యూరింగ్ ఇండైజెషన్ ద స్టమక్ ప్రొడ్యూసెస్ too much acid and this causes pain and irritation. To get rid of the pain, people use bases called antacids. So మనకు యాంటాసిడ్స్ని వాడతారనమాట ఈ యొక్క ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవడానికి. వన్ సచ్ రెమెడీ మస్ట్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ బై యూ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ చాప్టర్. దీస్ యాంటాసిడ్స్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్. సో ఈ యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ ఎక్సెస్ యాసిడ్ని ఇవి కంట్రోల్ చేసి న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఏ మైల్డ్ బేస్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని వాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్, pH change as the cause of tooth decay. Tooth decay starts when the pH of the mouth is lower than 5.5. pH అనేది మనకి 5.5 కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు మనకి అంటే మౌత్లో pH వాల్యూ 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకి టీత్స్ అనేవి డికే అవుతాయి, పాడవుతాయి అనమాట. టూత్ ఎనామిల్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీపెటైట్, క్రిస్టలిన్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. సో అది మనకి కాల్షియం హైడ్రాక్సీపెటైట్తో తయారై ఉంటుంది కదా, ఇదేమవుతుందంటే మనకి పాడు చేస్తుంటుంది. pH వాల్యూ కనుక 5.5 కంటే లెస్ దాన్ అయినప్పుడు ఆ యొక్క లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు టూత్ డికే అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బట్ ఇట్ ఈస్ కరోడెడ్ వెన్ ద pH ఇస్ మౌత్ ఇస్ లోయర్ 5.5. బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద మౌత్ ప్రొడ్యూసెస్ యాసిడ్స్ బై డిగ్రేడేషన్ ఆఫ్ షుగర్ అండ్ ఫుడ్ పార్టికల్స్ రిమైనింగ్ ఇన్ ద మౌత్ ఆఫ్టర్ ఈటింగ్. సో మనం తినిన తర్వాత మన మౌత్లో ఖచ్చితంగా ఫుడ్ పార్టికల్స్ అనేవి చాలా స్మాల్ క్వాంటిటీ చాలన్నమాట. అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా పెరిగి అది ఎక్కువ యాసిడ్ని రిలీజ్ చేసి ఈ యొక్క టీత్ ఎనామిల్ని డ్యామేజ్ చేసి టీత్ని పాడు చేస్తూ ఉంటుంది. అందుకనే మనం తిన్న వెంటనే మౌత్ని వాష్ చేసుకోమని చెప్తారు. ద బెస్ట్ వే టు ప్రివెంట్ దిస్ ఈస్ క్లీన్ ద మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ యూజింగ్ టూత్ పేస్ట్ విచ్ ఆర్ జనరల్లీ బేసిక్. అందుకని బెస్ట్ రెమెడీ ఏంటంటే మనం వాడే టూత్ పేస్ట్లో బేసిక్ నేచర్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవి మనకి టీత్ని క్లీన్ చేసేసి ఎక్సెస్ యాసిడ్ని తొలగించి మన టూత్ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ బై ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ స్ట్రంగ్ బై హనీ బీ? బీయింగ్ స్టింగ్స్ లీవ్స్ ఇన్ యాసిడ్, సో విచ్ కాజెస్ పెయిన్ అండ్ ఇరిటేషన్. ఒక బీ కుడితే చాలా పెయిన్ వస్తుంది, వెంటనే మనకి అక్కడ స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వాటి యొక్క స్టింగ్లో యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాసిడ్ అనేది మన స్కిన్ని ఇరిటేట్ చేస్తుంది. దీనికి మన రెమెడీగా బేకింగ్ సోడాని తర్వాత ఏరియాస్లో ఉంచినట్లయితే మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. స్టింగింగ్ హెయిర్ ఆఫ్ నెట్టల్ లీవ్స్ ఇంజెక్ట్ మెథనాయిక్ యాసిడ్ కాజింగ్ బర్నింగ్ పెయిన్. అంటే మనకి ఒక నెట్టల్ లీవ్స్లో కూడా ఉన్నటువంటి యాసిడ్ కూడా మనకి చాలా బర్నింగ్ని ఇస్తూ ఉంటుంది. ఇదే అనమాట నెట్టింగ్ లీవ్. ఈ లీఫ్లో ఉన్న స్పైన్స్లో మనకి తగిలే అనుకోండి ఆ ముళ్ళు లాంటివి, మనకి దానిలో ఉన్నటువంటి ఆ యాసిడ్ అనేది మన స్కిన్కి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. Nettle is a herbaceous plant which grows in the wild. Its leaves have stinging, which cause painful stings which touched accidentally. This is due to the methanoic acid secreted by them. So methanoic acid అనేది దానిలో సెక్రెటెడ్ అయ్యి మనకి ఇరిటేషన్ని ఇస్తూ ఉంటాయి అనమాట. ఈ రెమెడీ ఏంటి దీనికి అంటే, ఇంకొక డాగ్ ప్లాంట్ అనే ఒక ప్లాంట్ ఉంది, డాగ్ ప్లాంట్ లీఫ్ని అక్కడ రబ్ చేయడం ద్వారా మనం కొంచెం ఆ ర్యాషెస్ని తగ్గించుకోవచ్చు. ఇది కూడా మనకి వైల్డ్లోనే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నేచర్లోనే మనకి చూడండి కొన్ని ట్రెక్కింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, దానికి మనము రిమూవ్ చేసేటటువంటి న్యాచురల్ మెడిసిన్ కూడా మనకి రెమెడీస్ కూడా నేచర్ అనేది ఇవ్వటము జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి మెటీరియల్స్ థింగ్స్లో సోర్సెస్, నేచురల్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ వెనిగర్లో వచ్చే సిట్రిక్ యాసిడ్, ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్, టామరిన్లో టాటాయిక్ యాసిడ్, టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్, తర్వాత సోర్ మిల్క్లో లాక్టిక్ యాసిడ్, లెమన్లో సిట్రిక్ యాసిడ్, అండ్ స్టింగ్లో మెథనాయిక్ యాసిడ్, నెట్టిల్ స్టింగ్లో కూడా మెథనాయిక్ యాసిడే ఉంటుంది. సో ఇవన్నీ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ క్వశ్చన్కి ఆన్సర్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకొని నోట్ చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు వీడియోలో మోర్ అబౌట్ సాల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.